నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాటు హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టడాన్ని నిరసిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బుధవారం నాడు నగరంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎన్నికల ముందు పంపిణీ చేసిన బాండ్లు మరియు మేనిఫెస్టోలను దహనం చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణి పాత్రికేయులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో యువత, మహిళలు, రైతులకు మరియు వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కాకపోవడంతో ప్రజల్లో తీవ్ర నిరాశ నెలకొందని, అమలు చేసిన అరాకొర పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఉదాహరణకు మహిళలకు ఉచిత బస్సు, అది కూడా మహిళ యొక్క గౌరవం దిగజారిపోయే విధంగా అమలులోకి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు యాజ్ యూజువల్ గానే ఆయన అలవాట్లలాగానే ప్రజలందరినీ కూడా మభ్య పెడితే, ప్రజల్ని గొర్రెల కింద భావిస్తే ఖచ్చితంగా ఇదే అమాయకపు ప్రజలు నాకు ఓటు వేసి గెలిపిస్తారని అబద్ధపు హామీలు సూపర్ 6 అనేది మనందరికీ తెలిసిన విషయమే. నేడు 2 ఏళ్లు పూర్తయ్యాయి కానీ వాటిలో ఒక్క హామీ కూడా అమల్లోకి తీసుకురాలేదు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. మరి ఒకలా అంటే కూటమి ప్రభుత్వం, దానికి తోడు పుత్రుడు, దత్తపుత్రుడితో సైతం బీజేపీతో కలిసి ఇచ్చిన ఈ సూపర్ 6 హామీలు ఒక్కటి కూడా అమల్లోకి రాలేదు. వచ్చిన అరాకొర ఏదైతే ఉందో ఉచిత బస్సు, అది కూడా నేడు మహిళ యొక్క గౌరవం దిగజారిపోయే విధంగా ఈ రోజు మన రాష్ట్రంలో అమల్లోకి తీసుకువచ్చారు. మరి గతంలోని మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రం వైపు ప్రతి ఒక్కరు తలెత్తుకుని చూసే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దితే, నేటి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క రాష్ట్రం కూడా మన వైపు చిన్న చూపు చూసే విధంగా మన రాష్ట్రం ఈ రోజు ఉందని చెప్పడానికి ఆడబిడ్డగా, ఈ రాష్ట్ర ఆడబిడ్డగా చాలా బాధపడుతున్నాను. మనందరికీ తెలిసిన విషయం, గతంలోని అధికారంలోకి రాకముందు వాలంటీర్ వ్యవస్థ ఉంచుతామన్నారు. వాలంటీర్కి 5,000 కాదు 10,000 పెంచుతామన్నారు. ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ లేదు, వాళ్ళకి ఈ డబ్బులు లేవు. మరొకటి సచివాలయ వ్యవస్థ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఈ రోజు మళ్ళీ సచివాలయ వ్యవస్థ కలుషితమైందని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. ఎవరైతే ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారో, పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క పిల్లకి, చదువుకున్న ప్రతి ఒక్క పిల్లోడికి పిల్లకి 15,000 రూపాయలు. మనందరం కూడా ఫేమస్ అయింది డైలాగ్, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు. ఈ రోజు కుటుంబానికి 15,000 ఏంటి, కనీసం చదువుకోవడానికి ప్రాపర్ గా బుక్స్ కూడా అందని పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. ప్రతి ఒక్క ఆడబిడ్డకి కూడా 1,500 అన్నారు. ఈ రోజు ఏ ఒక్క ఆడబిడ్డకి కూడా 1,500 ఏంటి, ఒక్క రూపాయి కూడా ఈ రోజు రాని పరిస్థితి. గతంలో నవరత్న పథకాలు అంటే 99.8% పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు చేసి, నేడు 1% అంటే 1% కూడా ఈ సూపర్ 6 లో అమలుకు తీసుకురాని ఘనత మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారి. మధ్యలో ఆయన ఫేమస్ గా ఒక మాట కూడా అన్నారు, సూపర్ 6 అన్ని కూడా అమల్లోకి తెచ్చాము, అమలు అవ్వలేదు అని వాళ్ళు నాలుక మందం అన్నారు. అమ్మో, ముఖ్యమంత్రి గారు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పారు, నిజంగా అమల్లోకి తీసుకొచ్చారేమో అని గూగుల్ని అడిగా. కొత్తగా వచ్చింది కదా ఏ కూడా అడిగా, ఏ కూడా అంత చిక్కనట్టుగా మీ పథకాలు అమల్లోకి తీసుకొచ్చారు. ఒక్కరికంటే ఒక్కరి ప్రజలకు ఒక్కరికి కూడా ఈ రోజు ఉపయోగం లేని పరిపాలన నేటి ముఖ్యమంత్రి గారికి. ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా ఈ రోజు ఉద్యోగ అవకాశాలు లేని పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో కనిపిస్తుంది. మహానాడులోని ప్రతి ఒక్కరి దగ్గర నుంచి విరాళ రూపాన్ని తీసుకున్నారు డబ్బులు, కోట్లు. మరి ప్రతి ఒక్కరు మళ్ళీ చెప్తారు, గతం నుంచి మహానాడులో డబ్బులు విరాళాలు తీసుకోవడము ఆనవాయితీగా వస్తుందంట. మరి అంత ఆనవాయితీ మన ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా తీసుకొచ్చిన ఆనవాయితీ ఈ రోజు నేను అడుగుతున్నా, 2 రూపాయలకి కిలో బియ్యం తీసుకొచ్చే మెయింటైన్ చేసే ఆనవాయితీ మీకు లేదా అని అడుగుతున్నా. ఉచిత విద్యుత్ ఇచ్చే ఆనవాయితీ మీకు లేదా అంటున్నా. ఉచిత వైద్యం ఇచ్చే ఆనవాయితీ మీకు లేదా అంటున్నా. మరి ఎన్టీ రామారావు గారు పేరు పెట్టుకొని ముందుకు వెళ్తున్నా మీ పార్టీ వెన్నుపోటు. ఆ రోజు ఎన్టీ రామారావు గారికి మీరు వెన్నుపోటు పొడిచిన మీ వెన్నుపోటు మొదలైంది చంద్రబాబు నాయుడు అని ఈరోజు చెప్తున్నా. ప్రతి ఒక్కరికి తెలుసు, మనకి
అధికారంలోకి రాకముందు ప్రతి ఇంటికి కూడా బాండ్ల రూపాన ఈ బాండ్లు ప్రతి ఇంటికి కూడా మనకి గుర్తుంటే ప్రతి ఇంటికి కూడా ఈ బాండ్లు అనేవి ఇచ్చారు. అక్కడ పథకాలు అబ్బో ఈ స్త్రీ శక్తి ఇవి అవి అని చెప్పి అన్ని పథకాలు రాసి నీ ఇంటికి 5 లక్షలు 10 లక్షల రూపాయలు మేము చేరుస్తామని మళ్ళీ దానికి యు ఆర్ సెలెక్టెడ్ మీకు ఈ గ్యారంటీ కార్డు మీకు ఇంత డబ్బులు మీకు క్రెడిట్ అయిపోతే మేము అధికారంలోకి వస్తా అంటే ఏమనుకుంటున్నారు ప్రజలంటే అడుగుతున్నా. ఏం ప్రజలకు మాట లేదనుకుంటున్నావా? ప్రజలు గుర్రలు అనుకుంటున్నావా? ఏం చెప్తే అది నమ్ముతారు అనుకుంటున్నావా అని ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా నించుంటుంది. ప్రజల మాటలు వాళ్ళ గొంతు మేము గలమై ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. పార్టీలకి అతీతంగా అధికారంలోకి వచ్చావు, మాట ఇచ్చావు. మనందరికీ తెలుసు చెగువీరాని ఫాలో అవుతారు మన పవన్ కళ్యాణ్ గారు. ఒక సేయింగ్ ఉంది చెగువీరా గారు చెప్పిందే, ఇఫ్ యూ కాంట్ కాల్ రాంగ్ యాజ్ రాంగ్ యు ఆర్ అండర్ ది స్లేవరీ, లాస్ట్ స్టేజ్ ఆఫ్ స్లేవరీ. నువ్వు ఎప్పుడైతే ఒక తప్పని నువ్వు చెప్పలేకపోతావో ఊడిగంలోనే నువ్వు ది లీస్ట్ ఊడిగంలో ఉన్నావు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేస్తున్నారు అని చెప్పడంలో కూడా మేము ఎక్కడా కూడా ఆలోచన మేము చేయము. ఈరోజు ప్రజల పక్షాన మేము మాట్లాడుతున్నాం. నువ్వు ఏదైతే సూపర్ 6 అన్నావో అవన్నీ కూడా తక్షణమే అమల్లోకి తీసుకురావాలి. మహిళలకి డబ్బులన్నో 1500 ఒక్కటి కూడా ఇవ్వలేదు, తక్షణమే అమల్లోకి తీసుకురావాలి. డిఎస్సీ అని చెప్పావు, ఎక్కడైతే ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో ఉన్నారో వాళ్ళకి క్యారమ్స్ పెట్టావు, ఫ్రిడ్జ్ పెట్టావు. ఎంత హాస్యాస్పదం నాకు అర్థం కాదు. రాష్ట్రం ఎట్టిపోతుంది, రాష్ట్ర భవిష్యత్తు ఎట్టిపోతుంది. చదవక్కర్లే, టీచర్ ఉద్యోగం కావాలంటే చదవక్కర్లే, ప్యాకాట్ ఆడితే చాలు ఉద్యోగాలు వచ్చేస్తే గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయని మన ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. చెప్పుకుంటూ పోతే ఎన్నో మాటలు ముఖ్యమంత్రి గారు చెప్పారు. గతంలో సంపద సృష్టిస్తామని చెప్పారు. ఇప్పుడు చెవులా చెప్పండి సంపదను ఎలా సృష్టించాలా అని అడుగుతున్నావు. నువ్వే ముఖ్యమంత్రి అయ్యా అని అడుగుతున్నా. తక్షణమే నీకు చేత కాకపోతే కుర్చీని వదులు, మా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. తక్షణమే ఏ పథకాలు ఆయన ప్రవేశపెట్టారో దానికి రెట్టింపు పథకాలు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడతారు. నీకు చేత కాకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా చెప్తున్నా, నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేకపోతే, చదువుకున్న వాళ్ళందరికీ కూడా న్యాయం చేయలేకపోతే, చదువు సక్రమంగా మా జగన్మోహన్ రెడ్డి గారు లాగా చదువు సక్రమంగా ఇవ్వలేకపోతే తక్షణమే రాజీనామా చేయమని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తక్షణమే గద్దెనెక్కుతామని కూడా ఈరోజు మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ, తక్షణమే ఏవైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే అమల్లోకి తీసుకురావాలని, ఈ అబద్ధపు బాండ్లు ఏవైతే ఉన్నాయో అవి మా చేతుల మీదుగానే మీ అబద్ధపు హామీలను ఇక్కడే మేము దహనం చేసి మీ అబద్ధపు రాజకీయాలు దుష్ప్రచారం చేస్తున్న రాజకీయాలు మేము ఇక్కడే అంతు కట్టడానికి మొత్తం విజయనగర వ్యాప్తంగా యువతరం, కుర్రోళ్ళు, పెద్దోళ్ళు అందరూ కూడా మహిళలు అందరం కలిసికట్టుగా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మేము ఇక్కడ ఈ దహన కార్యక్రమం చేపడుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.